హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో లాస్ట్ డే అనమాట ఉండేది. ఈరోజు ఈవినింగ్ అయితే వెళ్దామని అనుకుంటున్నాను. ఇంకా మేమైతే చిన్నప్పుడు బొంగరాలు అట్లా అయితే నేనైతే ఫుల్ తిప్పేదాన్ని, చేయిపోయినా కూడా తిప్పేదాన్ని బొంగరం. ఇప్పుడైతే అస్సలే మర్చిపోయినా. కాకపోతే నాకైతే ఫస్ట్లో వచ్చింది, కానీ వీడియో తీద్దామంటే అది వీడియో తీసేటప్పుడే రావట్లేదు. ఇంకా పిల్లలైతే దాంతో ఇది పక్కింటి ప్లాన్ అనమాట. ఇంకా వీళ్ళు చూడక చూసిరు కదా, కాబట్టి వీళ్ళకి చూపిస్తున్నాను అనమాట, ఇట్లా తిప్పాలని చెప్పేసి. ఇంకా అమ్మ వాళ్ళు ఇంటికాడ అందరూ ఉండి ఇన్ని రోజులు ఉండండి అని చెప్పిండ్రు. కానీ ఎక్కడ ఎంత ఉండాలో అంతనే ఉండాలి. మనకు ఉండాలనిపించినా కూడా ఉంటే ఏదో ఒకటైతే ఎక్కువ డేస్ కూడా ఉండడం వల్ల మనకి మంచిది కాదు. నాకైతే ఆ ఫీలింగ్ నాకు ఎందుకో డెలివరీలోకి పోయినప్పుడు 3 months 5 months ఉంటాం కదా, అట్లా అర్థమైంది నాకు. ఆ సిచ్యువేషన్ని బట్టి నాకైతే అర్థమైంది ఎక్కువ రోజులు అయితే ఉండొద్దు. అంటే ఇంకా ఊకే తమ్ముడు నేను ఇంకా ఊకే అనుకోవడం చేయడం అవన్నీ నాకు అంత నచ్చలేదు. కాబట్టి నేను వెళ్ళినప్పుడు తొందరనే ఇంటికి వచ్చేటట్లు చూసుకుంటా. ఇంకా నేను ఆ రోజు బ్లౌజ్ చూపించాను కదా, ఇవి అవైతే ఇప్పేసిన జుట్టుకు తగులుతుందని చెప్పేసి దానికైతే నేను ఎమ్మింగ్కి మాత్రం పెట్టుకున్నాను అనమాట. నేను ఈ క్లాత్ కాటన్ది సేమ్ కలర్ అనేది ఏం అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇది లోపలికి వెళ్ళిపోతుంది ఎమ్మింగ్ చేయడానికి. కాబట్టి నేనైతే ఈ క్లాత్ తీసుకున్నా, కాకపోతే కాటన్ ఇట్లా లోపలికి మర్చి కుట్టొచ్చు అని చెప్పేసి ఇంకా తీసుకున్న తర్వాత నేనైతే ఇంకా అవన్నీ వీడియో ఏం చేయకుండా జస్ట్ ఇక్కడ మాత్రమే తీసినాను అనమాట. మనం క్రాస్గా కట్ చేసుకోవాలి, క్లాత్ క్రాస్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకొని వన్ సైడ్ మాత్రమే కొంచెం సన్నగా కుట్టుకున్నాక ఈ విధంగా అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చులు ఉన్నాయి కదా, ఖర్చులు అయితే అక్కడక్కడ వేసుకోవాలి, ఎందుకంటే మనం క్లాత్ మడత పెట్టి కుడతాం మళ్ళీ ఇప్పుడు లోపలికి. కాబట్టి ఖర్చులు అయితే ఈ విధంగా తీసుకుంటే మనకి ఈజీగా బ్లౌజ్కి అయితే రౌండ్గా అదే క్లాత్ ముడత పడకుండా ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా చూడండి. నేను బ్లౌజ్ వస్తారో రాదో ఓపెన్ ఖరాబ్ అయిందని అనుకున్నా, కాకపోతే సక్సెస్ అయితే అయ్యింది. ఈ విధంగా అయితే కుట్టిన మొత్తము కుట్టి లోపలికి మడత పెట్టి ఎమ్మింగ్ చేసుకోవడం మాత్రమే. చూద్దాం సిచ్యువేషన్, దీనికి ఒక రోజు పడుతుండొచ్చు కుట్టడానికి. అమ్మ దగ్గర కరెంట్ మెషిన్ ఉంది, ఇక్కడనేమో నార్మల్ మెషిన్ నా దగ్గర ఉన్నది, కరెంటుది కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి మనకేమంత బ్లౌజ్లు ఏం రావు కాబట్టి నేనేం తీసుకోలేదు. ఇక్కడ కుట్టుకుందామంటే అసలు రానే ఆ టైము. ఈ చాక్లెట్స్ వచ్చేసి అమ్మ పిల్లలకు తెచ్చింది అనమాట, చాలా పెద్దగా ఉన్నాయి. నాకు తెలిసి 5 రూపీస్కి ఒకటి అయిండొచ్చు. నా ఏమంటారు మధ్యలో వేలు ఉంటుంది, దానికంటే ఇంకా పెద్దగా ఉన్నాయి చాక్లెట్స్. పిల్లలకైతే అమ్మ తెచ్చిందనమాట. మేము వచ్చేటప్పుడు అమ్మ అయితే బాగా ఫీల్ అయింది, ఇప్పుడే పోతారా అని చెప్పేసి. ఇంకా తప్పదు కదండి పోవడానికి. మేమైతే దారి మధ్యలో ఉన్నాము. బండి పైననే. మా ఆయనకి ఎట్లా అంటే బస్సులో పిల్లలు ఊరికే సతాయిస్తారు, కుట్టి వాష్రూమ్ లేకపోతే ఏడుస్తారు అని చెప్పేసి ఈయన ఎంత రిస్క్ అయినా సరే వస్తాడు, ప్రతిసారి వస్తాడు, వదిలేయడు మమ్మల్ని. కాకపోతే నేనే బలవంతంగా బస్సు ఎక్కుతా. కాకపోతే ఎప్పుడైతే ఈయనైతే బండి పైన అయితే వస్తాడు. ఇంకా ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మేము జర్నీ అయితే 6 నుండి పెట్టుకున్నాం అనమాట. ఇక్కడికి వచ్చే వరకు 7:30 లేకుంటే 7 అన్నా 8 అన్నా అవుతుంది. ఇంకా నిదానంగా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇదిగోండి అంత టైం అవుతున్నాయి. ఇక్కడ 6:30 అవుతుంది, అయినా ఇంత అది ఉంది. ఇంకా బండి పైన ఎక్కువ వీడియో తీయొద్దు అని చెప్పేసి కొంచెం సేపే తీసినాను అనమాట. ఇంకా మేమైతే ఇంటికి దగ్గరలో ఉన్నాము. అమ్మ అయితే చాలా ఫీల్ అయిందనమాట, ఎందుకు ఇంత తొందర వెళ్తున్నారు, సమ్మర్ హాలిడేస్ ఇంకా ఉన్నాయి కదా, ఒక 5 days మాత్రమే ఉంటున్నారు, ఎందుకు ఉండి పోవచ్చు కదా అని చెప్పేసి అన్నది. కాకపోతే ఇంకా నాకు ఒకసారి ఇంకా ఉండొద్దు అనిపించినాక ఇంకా ఉండకుండా ఇంకా వచ్చేసినాను అనమాట. ఇంకా అసలు కథ ఉందన్నమాట. బ్యాగ్ చదువుకోవాలి. ఇంకా ఇంట్లో ఓన్లీ మొగోళ్ళు ఉంటే ఎట్లుంటారో ఇల్లు, ఇంక ఇవన్నీ అయితే చదువుకోవాలి. మళ్ళీ ఇంకో బ్యాగ్ అయితే ప్రజెంట్ అయితే ఇక్కడ పెడతాం. బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టినా. ఇంకా వీళ్ళైతే స్టార్ట్ చేసి ఆడుకోవడం. ఇంక ఇవన్నీ చదువుకోవాలి. ఇంకా వచ్చేసి అమ్మ ఎండుమిరపకాయలు పంపించింది నాకు పోపులకు అని చెప్పేసి.
అబ్బో ఘాట్ అయితే ఫుల్ ఉంది, అసలు ఫుల్ కారం ఉంది. వాళ్ళు ఆడ ఇంటికాడ వీళ్ళ టాయ్స్ బొమ్మలు, ఆ కారం అయితే కొంచెం వేస్తే చాలా అవుతుంది. ఓకే అండి, మరి మేమైతే ఈ ప్రజెంట్ అయితే 7:30 అవుతుంది. మేము అక్కడ 6కి వెళ్ళినాము. 6కి వెళ్ళి ఇంకా పిల్లలు కదా అక్కడక్కడ ఆగి రావడం వల్ల ఇంత టైం అయితే పట్టింది. ఇంకా వచ్చినాక నైట్కి ఏమైనా టిఫిన్ అయితే చేసుకుంటాము. టిఫిన్ చేసుకొని తిని ఇంకా పిల్లలకి స్నానాలు చెప్పేసి, ఎందుకంటే జర్నీ వచ్చినా కదా మొత్తం జూమ్ అవన్నీ పడి రాత్రికి వండుకోరన్నమాట. కాబట్టి ఇంకా ఫ్రెష్ అప్ చేసి ఇంకేమన్నా టిఫిన్ లాగానే చేస్తే ఇంక ఇప్పుడు వచ్చి వంట అన్నము కూర అంటే కూడా టైం సెట్ కాదు. అయితే ఫ్రెష్ అప్ చేసా, పిల్లల్ని ఫ్రెష్ అప్ చేసేసి ఇంకేమైనా నేను టిఫిన్ చేసాను కదా, టిఫిన్ చేసి తిని ఇంకా వండుకుంటామండి. ఓకే, గుడ్ నైట్. మళ్ళీ రేపు మార్నింగ్ వ్లాగ్లో కలుసుకుందాం.